ఈ అలలు నాలా బదిలీ అయి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఈ ఏటిలాగే నా మనసు చిన్నబోతోందా ఏమో. నా మనసులో లేదు. ఎన్నో సాయంత్రాలు ఇక్కడే ఓదార్పు పొందాను. ఎంత ఒత్తిడిగా ఉన్నా అమ్మఒడి లాంటి ఈ ఏటి ఒడ్డులో అపూర్వమైన ఓదార్పు అందేది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానంటే ఏదో తెలియని బెంగ. ఆ బెంగకి 3 ఏళ్ల అనుబంధమే కారణం. ఆ అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏటి ఒడ్డుకు వచ్చానంటే నాకే తెలియకుండా చిన్నపిల్లాళ్లా ప్రవర్తించేవాణ్ణి. నీళ్లలోకి రాళ్లు విసరడం, ఆ రాయి నీటిలో పడిన శబ్దానికి నేను ఎంతో సంతోషించేవాణ్ణి. ఒడ్డు నుంచునే చిన్నపిల్లాళ్లా ఎగిరేవాణ్ణి. నా మనసుకు సంతోషం ఈ ఏటి ఒడ్డునే లభించేది. ప్రశాంతంగా ఇక్కడే విశ్రమించేవాణ్ణి. చీకటి పడే సమయానికి నా నేస్తమైన ఈ ఏరుకి వీడుకోలు చెప్పి ఇంటికి బయలుదేరేవాణ్ణి. అలా ఈ ఏటి ఒడ్డు నా జీవితంలో ఒక భాగమైపోయింది. అయ్యో అమ్మా, జరగండి 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 జరగండి. నొప్పి. అబ్బో. అయ్య బాబోయ్, ఎంత కంగారెట్టేశారండి. జర్రిపోము అనుకున్నాం. ముల్లండి పంతులు గారు. పంతులు గారు, మా గుడిసెకి రండి. నొప్పి పుట్టకుండా మందు రాస్తాను. రండి రండి. రండి. కూర్చోండి. మెల్లగా. తగ్గిపోతుంది పంతులు గారు, చిన్న ముల్లే. సమయానికి వచ్చావు. నీ పేరేంటి? గురవడండి. గురవడంటారయ్యా. గురవడు చాలా బాగుంది. నా పేరు శివనాథం. ఇప్పటికే నీకు శ్రమ ఇచ్చాను. నే వస్తాను. ఆ గంగలూరు చివరిదాకా వస్తాను, పదండి. వద్దులే, నే వెళ్తాను. పంతులు గారు, మాకు అలవాటే, మీరు లేవండి. ఈ ఊరికొచ్చిన కొత్తలో ఏం చెయ్యాలో తోచక గదిలోనే జడపదార్థంలా ఉండిపోయేవాణ్ణి. ఓ సాయంత్రం ఈ ఏటి ఒడ్డుకొచ్చాను. అప్పటినుంచి ఈ ఏరే నా నేస్తమైపోయింది. గురవడు పరిచయం అయ్యాక మాట్లాడే నేస్తం గురవడైతే మాట్లాడని నేస్తం ఏరు. నాకిద్దరూ స్నేహితులైపోయారు. నా ఒంటరితనాన్ని తరిమేశారు. రోజూ ఈ పాటికి గురవడు ఇక్కడికి ఏదో పని మీద కల్పించుకుని వచ్చేవాడు. ఇంకా రాలేదే. ఓసారి గుడిసికెళ్ళి చూస్తే. దండాలు పంతులు గారు. గురువా, ఇంత ఆలస్యమైందేంటి? కట్టెలు కొట్టే దగ్గర ఆలస్యమైంది పంతులు గారు. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అందుకే కాస్త ఆలస్యమైనా భరించలేకపోయాను. ఏంటి పంతులు గారు? నాకు పెళ్లి కుదిరింది. మరో 10 రోజుల్లో పెళ్లి. నువ్వు తప్పకుండా రావాలి. ఓనలు బాగా అందుకోకముందే డబ్బులు బాగా కూడబెట్టాలి కదయ్యా. వీలుంటే తప్పకుండా వస్తాను. ఏంటి కూడబెట్టాలంటున్నావు? పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారా? మా ఓలు చేసేసుకోమంటున్నారు పంతులు గారు. ఓహో.
పెళ్లి జూదం లాంటిదంటారు అనుభవజ్ఞులు. జూదంలో గెలిచినట్టే గెలిచి ఓడిపోవచ్చు, ఓడినట్టుగా ఉండి గెలుపుని పొందొచ్చు. పెళ్లికి ముందు మన ఇష్టాలు, మన అభిరుచులు, మన అనుభూతులు మన స్వభావానికి తగ్గట్టుగా ఉంటాయి. పెళ్లితో అనూహ్యమైన మార్పు వస్తుంది. నా జీవితంలోనూ అదే జరిగింది. నా భార్యగా వచ్చిన శకుంతల నా జీవనశైలినే మార్చేసింది. అబ్బబ్బబ్బబ్బా, ఇంటడు పని ఒక్కదాన్ని చేసుకోలేక చేస్తుంటే తీరిగ్గా చూస్తూ నిల్చున్నారా? నా వల్ల కాది పనులు చేయడం. పొద్దున్న లేచింది మొదలు గొంతులా చేస్తున్నా కూడా అవడం లేదు. అలా చూస్తూ ఉంటే వంటలు అవుతుంది, ఆఫీస్ ఎప్పుడు వెళ్తారు? లోపలికెళ్ళి కాస్త కూరలు తొలగి పెట్టండి, లేకపోతే వాళ్ళ వంట కాదు. చెప్పేది మీకే, వెళ్ళండి. ఏమిటో లోకంతో పాటు ఉంటారనుకున్నాను కానీ ఇలా ఏమీ పట్టనట్టు ఉంటారనుకోలేదు. కర్మ కాకపోతే అందరికీ అన్ని విధాలా బాగుండే మనిషి దొరకద్దు. అయ్యయ్యో, అన్నం మాడిపోతున్నా కూడా పట్టించుకోరా? ప్రతిదీ చెప్పలేక చస్తున్నాను. ఈ జాగ్రత్త ముందే ఉండుంటే అన్నం మాడేది కాదు కదా. కర్మ కర్మ. చక్కటి సుప్రభాతాలు ఎలా ఉంటాయో నాకు తెలియకుండా పోయింది. పక్షుల అరుపుల బదులు శకుంతల కేకలు వినిపించేవి. ఉన్నదాంట్లోనే సర్దుకుపోయే మనస్తత్వం నాది. కలిగిన దాంట్లోనే జీవితానికి కావలసినవి అమర్చుకోవాలనుకుంటున్నాను. ఫలానాది లేదు, నాకిది చాలదు అనుకోవడం నాకు అసహ్యం. మరి శకుంతల? మా మేనమావ గారింట్లో మా అత్తయ్యకి ఎప్పుడు నిద్ర లేచినా నడిచిపోతుంది. కూర్చుంది అంటే 12 అయినా స్నానానికే లేవదు. అక్కడ ఆ బతుకలా ఉంది, ఇక్కడ నా బతుకులా ఏడ్చింది. దయచేసి ఆపు చెయ్యి. నిన్నిప్పుడు వంట చేయమని అడగను. అలాగని పస్తులుంటారా ఏంటి? ఆ అదృష్టం కూడా నాకు లేదుగా. సరే, వడన సంగతి చూస్తావా? మా అక్క ఇంది చూశారు, కట్టించిన మళ్ళీ కట్టదండి, లుంగ చుట్టి పారేస్తుంది. అయితేనే దానికి 2 బీరువాల నిండా చీరలున్నాయండి, అసలు లెక్కే తెలియదు. ఆఫీస్కి టైం అయిపోతోంది, వచ్చి వడ్డించు. ఆఫీస్కి ఏం తొందర? ఎప్పుడు ఉండే ఆఫీసే, ఎదుగు బొదుగులేని జీవితమే. సరే, ఆఫీస్ దగ్గరే భోంచేస్తాను. ఆగండి ఆగండి, ఆ అప్రతిష్ట నాకెందుకు? ఆఫీస్కి వెళ్ళే మొగుడికి తిండి కూడా పెట్టలేదని. రండి. అరిగి బద్దలైపోతున్నాయి. ఎవరికి పడుతుంది? కట్టుకున్న వాడికే పట్టినప్పుడు ఇలాగే ఉంటుంది. అయ్యో, ఈ హడావిడిలో పచ్చడి నూరడమే మర్చిపోయాను. మీరు అన్నం పెట్టుకోండి, నేను పచ్చడి నూరుకొని వస్తానే. ఏమిటో పొద్దున్న లేచింది మొదలు ఈ పచ్చడి నూరడం, పప్పు రుబ్బడం తోటే జీవితం తెల్లారిపోతుంది. అందరి జీవితాలు మా అత్తయ్య జీవితాల్లా ఉండద్దు. దేనికైనా మా అక్కలా రాసిపెట్టుండాలి. మనం అనుకుంటే సరిపోతుందా? జీవితం గానుగెద్దులా తయారైపోయింది. చిచి. ఆఫీస్కి వెళ్తున్నాను, తలుపేసుకో. అయ్యో రామా, ఇంతలోనే అంత తొందరపడిపోవాలా? నిత్య జీవితంలో పెద్దగా మార్పు లేదు. శకుంతల ప్రవర్తనలోనూ మార్పు లేదు. మనుషులు 2 రకాలుగా ఉంటారనిపిస్తోంది. జీవితాన్ని ఇష్టపడేవారు, జీవితాంతం కష్టపడేవారు. శకుంతల రెండో కోవకు చెందుతుంది. తెలియని అసంతృప్తి, ఆత్మన్యూనతాభావం ఆమెలో మెండుగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఇవాళ తీరిక దొరికింది. శకుంతల ఊరెళ్ళింది. పంతులు గారు, మీరు ఈ మధ్య కనపడ్డం మానేశారు. పంతులు గారు, పంతులు గారు, మా పోచాలు, అదే మా ఆవిడండి, దాన్ని ఊరి నుంచి తీసుకురావాలా? నీకు పెళ్ళయిందా? అయిందండి. చెబుదామంటే కనిపించలేదండి.
సరే, నీకు పెళ్లి శుభాకాంక్షలు. పోచాలని ఊరి నుంచి తీసుకురావాలి. మంచి రోజు చూసి చెప్పరు? ఏం గురవయ్యా, నీకు తొందరగా తీసుకురావాలనుందా? అవునయ్యా. ఆ, ఎల్లుండి దశమి బుధవారం, చాలా బాగుంది. నీకు వీలవుతుందా? ఎందుకు వీలు కాదండి, ఎల్లుండే వెళ్తానండి. ప్రియమైన శకుంతలకి నేను క్షేమం, నువ్వు క్షేమమని తలుస్తాను. ఇప్పటికే చాలా ఉత్తరాలు రాశాను, ఏ ఒక్కదానికి జవాబు రాయలేదు. కారణమేంటో తెలీదు. ఈ ఉత్తరానికైనా జవాబు రాస్తావని తలుస్తాను. ఇట్లు శివనాథం. ఏమై ఉంటుంది? నేను రాసిన ఉత్తరానికి శకుంతల సమాధానం రాయలేదు. ఒకవేళ ఉత్తరం ఆమెకు అందిందా లేదా? ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది. అవును, అదే మంచిది. పంతులు గారు, మీరు చెప్పినట్టే నా పోచాలని ఆ రోజే తీసుకొచ్చానండి. ఎవ్వరూ కాదనలేదండి. అయితే ఇంకేం, మంచిదేగా. కాదండి, నేనెప్పుడెళ్ళినా ఈ వారం కాదు మళ్ళీ రా అనేవాళ్ళండి. మీరే ముహూర్తం పెట్టారో వెళ్ళగానే వెంటనే పంపించారండి. పోచాలు వచ్చినప్పటి నుంచి కమ్మని కూడి తింటున్నానండి. అమ్మ పోయాక అటువంటి కూడే కరువైందండి. అయితే సుఖంగా ఉన్నావన్నమాట. అంతా మీదయ్యానండి. మీరు పాలి మా గుడిసెకి రావాలండి. రండియా, కూర్చోండియా. పోచాలు, వస్తున్నానయ్యా. అయ్యగారే దండం పెట్టుకో. దండాలు బాబు. కలకాలం చల్లగా ఉండండి. పంతులు గారికి పళ్ళు తీసుకురాపో. అట్టగే. అయ్యో, ఇప్పుడేం వద్దు. పంతులు గారు మొదటిసారి మా గుడిసెకి వచ్చారు, తిని వెళ్లాల్సిందే. తీసుకోండి బాబు. ఎంత అన్యోన్యమైన జంట. ఇప్పటికే ఆలస్యమైంది, నేను వస్తాను. అయ్యగోని అక్కడి దాకా దింపిరావయ్యా. ఆ, పర్వాలేదు, నేను వెళ్తాను. అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి ఊళ్ళోకి వచ్చి అమ్ముతుంటానండి. కట్టెలు అమ్మేశాక ఆ రోజు వెచ్చాలు తీసుకొస్తానండి. మా పోచాలకి అట్టబడి గుడ్డు దీపం వెలుగులో సరుకులు బాగుసేస్తుందండి. నేను అప్పటికే కాళ్ళు చేతులు కడుక్కొని మంచం వాకిట్లో వేసుకుంటానండి. నక్షత్రాలన్నీ ముచ్చట్లు, సన్నమావన్ సుత్తు పాడుతుంది. నక్షత్రాలను అందుకోవాలనుకుంటుంది. నక్షత్రాల్ని గొలుసుగా కుట్టుకుంటుంది. పిచ్చిది, చెప్పుకుంటూ పోతే సమయం సాలదయ్యా. దీపాలేలా దాని అల్లరి అంతా ఇంత కాదు. ఏంటి పంతులు గారు ఎటు ఆలోచిస్తున్నారు? ఏం లేదు. నక్షత్రాలు దీపాలు అంటుంటే రాబోతున్న దీపావళి పండుగ కళ్ళ ముందు కనిపించింది. ఊరెళ్తున్నావా? పోచాలు వెళ్ళమంటుందయ్యా. నేనెట్టా వెళ్తానయ్యా? నీ వెళ్తున్నాను. ఊరు నుంచి వచ్చాక కలుస్తాను.
దండాలయ్యా. ఏమైంది గురవయ్యా? దివ్వెల పండగ నాడు పటాసు చేతిలో పేలిందయ్యా. ఏంటి అలా సుత్త కూర్చుంటావేటి? పంతులు గారికి ఏమైనా తీసుకురా. ఆ, ఏం వద్దులే గురవయ్యా. ఏమే పంతులు గారికి పండగ కోక చూపించవే. చూపిత్తాలయ్యా. అయ్యగారు మీరొచ్చాక మూలుగంతా పోయింది చూసారా? ముందు కోక చూపియవే. కోకే కాదయ్యా, నేనిక్కడికొచ్చినాక కడియాలు కూడా కొన్నాడు. గురవా, నీ సంపాదనే బాగుంది. నాకన్నా నువ్వే నయం అన్నమాట. ఊరుకోండయ్యా. అది చెప్పడం మీరు వినడం. అది చేసిన పని ఏంటో తెలుసా? ఏంటి గురవయ్యా? అది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు గాజులు కానీ కోకలు కానీ వాళ్ళమ్మ కొన్ని డబ్బులు చేతిలో పెట్టిందంట. అవి పెట్టి నాకు దోవతలు కొంది. కట్టుకునేంత వరకు చంపేసిందనుకోండి. అరిగి బద్దలైపోతున్నాయి. ఎవరికి పడుతుంది? కట్టుకున్న వాడికే పట్టినప్పుడు ఇలాగే ఉంటుంది. కర్మ కాకపోతే అందరికీ అన్ని విధాలా బాగుండే మనిషి దొరకద్దు. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, ఆ? ఎక్కడున్నారేటి? ఏం లేదు గురవయ్య, చాలాసేపు అయింది. నేను వెళ్ళొస్తానే. తొందరగా నయం చేసుకో. రెక్కల కష్టం మీద బతికేవాడివి. జాగ్రత్త. వస్తాను పోచాలు. ఉమ్. పోలిక మనిషికి నరకాన్ని సృష్టిస్తోంది. గురవడు బోచాల్లోని ఆత్మీయత నాకు శకుంతలకు లేదే అనే వెలితి బాధ పెట్టేది. కాని ఏ జీవితానికి ఆ జీవితమే తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటుంది. గురవడిని చాలా రోజుల వరకు కలవలేకపోయాను. ఆఫీసు పనులు, కుటుంబ బాధ్యతలు. అనుకోకుండా ఓ రోజు పోచాలు కనిపించింది. ఏమిటి పోచాలు? గురవడేడి? ఆడికింకా తగ్గలేదండయ్యా. అయ్యో, మందులు వాడుతున్నారా? వాడుతున్నాడండయ్యా, అయినా తగ్గలేదు. నేనే కట్లు కొట్టి అమ్ముతున్నాను. తమరి గురించే అనుకుంటున్నాడు. వీలైతే ఓసారి రండయ్యా. అలాగే. వస్తానని చెప్పానే కాని వెళ్ళలేకపోయాను. ఎన్నోసార్లు అనుకున్నా ఒక్కసారి సాధ్యపడలేదు. కాలం ఆగదు కదా. ఋతుచక్రం ఒక్కసారి చుట్టి వచ్చింది. నా సంసారం పెరిగింది. 6 నెలలు తిరక్కముందే నాన్నగారు పోవడంతో మా అమ్మ, 2 తమ్ముళ్ళు ఇంటికొచ్చేశారు. సంసార బాధ్యతలతో పూర్తిగా మునిగిపోయాను. ఓ రోజు సమయం చిక్కించుకుని గురవుడి ఇంటికి వెళ్ళాను. గురవా, గురవా, ఎన్నాళ్ళకి వచ్చారు పంతులు గారు? కూర్చోండి. చెప్పావు కావే, పిల్లా పిల్లాడా? ఆడపిల్లేనండి అయ్యా. అదృష్టం ఆడపిల్ల రూపంలో వచ్చిందన్నమాట. అంతా మీ నోటి సెలవయ్యా. సర్లే. ఇంతకీ పూచాలు కనిపించదే? ఎక్కడికెళ్ళింది? నా చేయి చూశారా పంతులు గారు? సచ్చుబడిపోయింది. గొడ్డలి పట్టలేను. నా బతికి పోసాలే గంజినీళ్ళు పోస్తుంది. ఏం చేద్దాం? ఆ పిల్లకి ఆ గంజినీళ్ళే పోస్తున్నాం. అయ్యగారు ఎప్పుడొచ్చారు? ఇంత క్రితమే వచ్చాను. ఎలా ఉన్నావు పూచాలు? నాకేంటి అయ్యగారు, బ్రహ్మాండంగా ఉన్నాను. ఉండండి, ఏదైనా ఎంగిలి పడదురు గాని. ఇప్పుడేం వద్దు గాని పిల్లకేమైనా కొనిపెట్టు. వద్దండి అయ్యా. పర్వాలేదు, ఉంచు పూచాలు. ఆ, మళ్ళీ వీలు చూసుకుని వస్తాను గురవా. అలాగేనయ్యా. ఈరోజు ఉగాది పండుగ. పాపం గురవుడు పూచాలు కట్టెలు కొట్టి అమ్మి ఏం తిన్నారో ఏమో. అమ్మ చేసిన వంటకాలు తీసుకెళ్తాను. తిని ఆనందిస్తారు.
నాకు మనసు కుదుట పడుతుంది. నా మాటినే మొహం గడుక్కొని బొట్టు పెట్టుకో, పెట్లుంచి ఆ చీర తీసి కట్టుకో. పిల్లలకి బాబుగారి డబ్బులతో కొన్న అంగీలు తొడిగే. అంతా చేస్తాను గాని నువ్వు ముందు అప్పుడు కొంత దోవతి కట్టుకోవాలి. నేనా? ఏ మొహం పెట్టుకొని కట్టుకునే పోచాలు? నువ్వే చెప్పు. ఈ ఏడాదంతా నువ్వు తెచ్చిందంతానే బతుకుతున్నాను. సగం సచ్చినట్టుంది బతుకు. అదిగో ఆ మాటలే వద్దు. పంతులు గారా, రండి. ఎంతసేపు అయిందయ్యా వచ్చి? ఇప్పుడే కాని పండగ రోజు ఈ పూర్ణాలు తినండి. నీకో? నా మాటకేం గాని ముందు నువ్వు తిను. అయ్యగారు, దీని పంతం చూడండి. ఉన్న కాస్త గంజి నాకు పిల్లకి పోసింది. దానికి ఏం మిగల్లేదు. అదంతా ఏం చెప్పకు. చెప్పినా చెప్పకపోయినా నాకంతా అర్థమైంది. నా ముందే మీ ఇద్దరూ తినండి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు బదిలీ అయింది. ఇంకో 4 రోజుల్లో వెళ్ళిపోతాను. ఏంటయ్యా మీరనేది? నిజం గురవయ్య. ఆ రోజు ముళ్ళు తీసినప్పటి నుంచి మమ్మల్ని తండ్రిలా చూసుకున్నారు. ఉంటాను. అనుబంధాలంటే అలాగే ఉంటాయేమో. అపరిచితులు ఆత్మీయుల్లా, ఆత్మీయులు అపరిచితుల్లా మారిపోతూ ఉంటారు. ఏ చికాకులున్నా ఈ ఏటి ఒడ్డుకు చేరితే ఎగిరిపోయేవి. ఇక్కడ్నుంచి గొరవడింటికి వెళ్తే వాళ్ల పొందిక, తృప్తి, ఆప్యాయత, బ్రహ్మానందాన్ని కలిగించేవి. ఈ బదిలీ ఇంకొన్ని కొత్త బంధాల్ని కలపొచ్చు. గురవడి లాంటి వాళ్ళు చెరువు కావచ్చు. ఏది ఏమైనా ఇక్కడ అపూర్వ జ్ఞాపకమైన కొండమల్లెల గుబాళింపు ఎక్కడికెళ్ళినా అమృతంలా కొత్త శక్తిని ఇస్తూనే ఉంటుంది.